హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు అయితే మా చెల్లిది హాఫ్ శారీ సెరమోనీ ఉందనమాట. సో లెట్స్ గెట్ డ్రెస్డ్. నేనైతే ఈరోజు ఈ హాఫ్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా త్వరగా రెడీ అయిపోదాం. నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా నచ్చింది. ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా నేను మా అక్క ఇద్దరమే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ ఓనీ చాలా నచ్చింది. అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా త్వరగా రెడీ అయిపోదామని జ్యువెలరీ అంతా పెట్టుకుంటున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు అస్సలు పట్టలేదు. చాలా కష్టపడితే చాలా సేపటికి ఎలాగోలా సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ అయింది ఫైనల్లీ. జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్నాక మనకి మేకప్ వేసుకోవడం పెద్దగా రాదు. వచ్చిందాన్ని అలా అలా మేనేజ్ చేసి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మా మావయ్య వాళ్ళు మా చెల్లి కోసం తీసుకొచ్చిన అన్ని థింగ్స్ అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారు. కనిపిస్తుంది కదా, తనే మా చెల్లి. తన కోసమే అనమాట ఈ ఫంక్షన్ హడావిడి అంతా. వీళ్ళందరూ మా నెక్స్ట్ జనరేషన్ కజిన్స్ అనమాట. చూడ్డానికి ఈ కిడ్సే అయినా కూడా ఒక్కొక్కరు చాలా స్మార్ట్ ఉంటారు అసలు. మై ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది. మేమందరం తింటూ ఉంటే మా చెల్లిని మాత్రం ఫోటోగ్రాఫర్ ఆ స్టిల్స్ ఈ స్టిల్స్ అని ఫోటోషూట్ చేస్తూ ఉన్నాడు. ఫొటోస్ అన్నీ తీసుకున్నాక ఫ్యామిలీ అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని అందరం ఇక్కడ నించున్నాము. ఈలోపు నేను ఒక స్నాప్ తీసుకుందామని మొత్తం ఒక వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు కీప్ దిస్ వ్లాగ్ వెరీ షార్ట్ అండ్ సింపుల్. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎలా అనిపించిందో. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.